విశ్వాసాన్ని పెంచే సమస్య ఏదైతే ఇటీవల జరిగినటువంటి మెగా డిఎస్సి. ఎందుకంటే అధ్యక్ష, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది విద్య. పేదరికాన్ని రూపుమాపేది కూడా విద్యతోనే సాధ్యం. ఒక కుటుంబం విజయాన్ని సాధించాలంటే నేను ఇప్పుడే కాదు 30 ఏళ్ల నుంచి నేను నమ్మిన సిద్ధాంతం నా రాజకీయ జీవితంలో 50 సంవత్సరాలుగా నేను మీటింగుల్లో కూడా చెప్పిన విషయం. మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం. మీరు ఆస్తినిచ్చి అప్రయోజకుడైతే ఆస్తిని పోగొట్టుకుంటాడు. మీరు ఇచ్చే విద్యతో సమర్థవంతంగా పనిచేసి నేర్పరితనం నేర్పిస్తే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయి ఏదైనా సాధిస్తాడనేది నా థియరీ అధ్యక్ష. దానివల్ల ఒక ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఊరూరు చెప్పాను, నా మీద నమ్మారు. ఊర్లో ఉండే పిల్లల్ని తీసుకొచ్చి అర్బన్ ఏరియాలో పెట్టి చదివించారు. చదివించిన పిల్లలు ఐటీలో ఉద్యోగాలు వస్తే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు కదా అధ్యక్ష, 25 సంవత్సరాల్లో ఈరోజు గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే జాతి తెలుగు జాతి. ఒక విద్యతోనే ఇది సాధ్యమైంది. అయితే అధ్యక్ష, ఈ విద్య విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయలేదు. ఎన్టీఆర్ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలనే నూతనమైన కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ రామారావు గారు అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి రాలేకపోతే, తినడానికి తిండి లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ రోజు నిర్వహిస్తే ఈరోజు దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. మొట్టమొదటిసారిగా మహిళలకి విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇంకొక పక్కన దేశ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ చదువుకోవాలంటే టీచర్లు లేకపోతే బయట నుంచి టీచర్లు పంపిస్తే వాళ్ళు సరిగా ఉండకుండా వచ్చేస్తూ ఉంటే ఫస్ట్ టైం క్వాలిఫికేషన్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వాళ్ళు డిగ్రీ సంపాదించే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి అనేక విషయాలు దశ. నేను ముఖ్యమంత్రి అవుతాను చూస్తే చాలా కంప్లైంట్స్ వచ్చేటివి, స్కూల్స్ లేవని. తెలంగాణ ప్రాంతాల దేశ ఈరోజు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. రంగారెడ్డి జిల్లా హై స్కూల్స్ లేవు. కనీసం చదువుకోవడానికి పిల్లలకు హై స్కూల్స్ లేకపోతే అది చూసిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకి హై స్కూలు, మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళాను దశ. ఆ రోజు అన్ని ఇక్కడ ఒకటే జీవోతో. ఇది కాకుండా అదనంగా ఎన్ని కాలేజీలు వస్తే అన్ని కాలేజీలు చేయమని చెప్పి పెట్టాను దేశ. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా రంగారెడ్డి జిల్లా అంటే అది విద్య వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అదే ఆ రోజు చూపించిన చొరవ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి, విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19-20 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు.